హలో అండి, ఇవాళ మరికొన్ని ఫ్రేజల్ వర్బ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అందులో మొదటగా ఉన్నటువంటిది వార్డ్ ఆఫ్. వార్డ్ ఆఫ్ మీన్స్ అవాయిడ్, డీబార్. ఓకే, అవాయిడ్ చేయటము అండ్ ఎగ్జాంపుల్ చూడండి. హీ కీప్స్ డాగ్స్ టు వార్డ్ ఆఫ్ అన్వాంటెడ్ విజిటర్స్. అంటే అన్వాంటెడ్ విజిటర్స్ ఎవరు అంటే అనవసరంగా డిస్టర్బ్ చేసేవాళ్ళు, లేదా అన్వాంటెడ్ అంటే మనకు అవసరం లేని వాళ్ళు వస్తూ ఉంటారు కదా, లైక్ సేల్స్ పర్సన్స్, ఎవరు తెలియని అన్నోన్ పీపుల్, అలా వాళ్ళని అవాయిడ్ చేయడానికి అతను కుక్కల్ని పెంచుతున్నాడు అన్న మీనింగ్ అనమాట. ఇట్స్ నథింగ్ బట్ కుక్కల్ని పెట్టి అతను అన్వాంటెడ్ పీపుల్ని అవాయిడ్ చేస్తున్నాడు అన్న ఎగ్జాంపుల్. సో వార్డ్ ఆఫ్ అనేటువంటి మనము ఫ్రేజల్ వర్బ్ని చక్కగా యూజ్ చేయవచ్చు అక్కడ. నెక్స్ట్ వీడ్ అవుట్. వీడ్ అవుట్ కూడా మనం వింటూనే ఉంటాము. వీడ్ అవుట్ మీన్స్ రిమూవ్ అన్వాంటెడ్ ఎలిమెంట్స్. అంటే పనికిరానివి తీసేయడము, లేదా మనకు అనవసరమైనవి తీసేయడము అన్న మీనింగ్ అనమాట. దీని ఎగ్జాంపుల్ చూడండి. వీ హ్యావ్ టు వీడ్ అవుట్ అన్క్వాలిఫైడ్ అప్లికెంట్స్. సో ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ అంటే ఎవరైతే జాబ్ కావచ్చు, లేదా అంటే ఒక పొజిషన్కి ఎవరైనా అప్లై చేశారు, లేదా ఏదైనా ఎగ్జామ్కి అప్లై చేశారు, సో అందులో నుంచి మనము అన్క్వాలిఫైడ్ అంటే ఎవరైతే క్వాలిఫైడ్ కాదు, క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళని తీసేద్దాము అన్న మీనింగ్ అనమాట ఈ ఎగ్జాంపుల్కి. సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు వీడ్ అవుట్ అన్క్వాలిఫైడ్ అప్లికెంట్స్. అన్క్వాలిఫైడ్ వాటిని అప్లికెంట్స్ని మనము తీసివేద్దాము అన్న మీనింగ్. నెక్స్ట్ వైప్ అవుట్. వైప్ అవుట్ మీన్స్ రిమూవ్ ఫ్రమ్ మెమరీ, మార్క్ ఆఫ్ డిలీషన్. వైప్ అవుట్ అంటే తుడిచిపెట్టడము, లేదా తీసేయటము, అంటే మొత్తం అసలు ఏమీ లేకుండా చెరిపేయటము అని. సో అది మెమరీలో నుంచి, అంటే మన జ్ఞాపకాల్లోంచి తుడిచిపెట్టడము అన్న మీనింగ్ అనమాట. ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి, చక్కటి ఎగ్జాంపుల్. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ ద పాస్ట్. అంటే మీరు గతాన్ని ఎప్పటికీ తుడిచివేయలేరు. యూ కెన్ నెవర్ వైప్ అవుట్ అన్న మీనింగ్. వైప్ అవుట్ మీన్స్ ఆ మెమరీలోంచి తీసేయాలి అన్న మీనింగ్ అనమాట, తీసివేయడము అని. వైప్ అవుట్కి ఇంకొక మీనింగ్ ఉందండి. వైప్ అవుట్ అన్న దానికి ఇంకొక మీనింగ్ ఏంటి అంటే టు కిల్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఆర్ పీపుల్. అంటే చాలా ఎక్కువ సంఖ్యలో తుడిచిపెట్టుకుపోయింది అంటాం కదా. జనరల్గా మనకి ఇప్పుడు వరదలు అలాంటివి వస్తాయి చూడండి, భూకంపాలు వచ్చినప్పుడు, లేదా పెద్ద తుఫాన్లు ఇలా వచ్చినప్పుడు మొత్తం ఊరంతా తుడిచిపెట్టుకుపోయింది అంటాం కదా. బేసికలీ ఇక్కడ వైప్ అవుట్ అన్న దానికి తుడిచిపెట్టుకుపోవడం అన్న మీనింగ్ అనమాట. సో లార్జ్ నెంబర్ అంటే చాలా ఎక్కువ సంఖ్యలో జంతువులు కానీ మనుషులు కానీ తుడిచిపెట్టుకుపోవడం అంటే చనిపోవడము అన్న మీనింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ద ప్లేగ్ వన్స్ కుడ్ వైప్ అవుట్ అ విలేజ్. అంటే ఎప్పుడు లేదు కానీ ప్లేగ్ ఒకప్పుడు వచ్చినప్పుడు మొత్తం ఊరంతా చనిపోయేవాళ్ళు అనమాట. అంటే ఒకరి నుంచి ఒకరు అలా వచ్చేసి మొత్తం ఊర్లే చనిపోయిన రోజులు ఉన్నాయి. సో దానికి ఈ సెంటెన్స్కి మీనింగ్ అదనమాట. సో వైప్ అవుట్ అంటే ఏంటి, ఎక్కువ సంఖ్యలో జంతువులు లేదా మనుషులు చనిపోవటము అన్న మీనింగ్. నెక్స్ట్ ఉన్న ఫ్రేజల్ వర్బ్ చూడండి, ర్యాపప్. ర్యాపప్ అంటే ఇది కూడా జనరల్గా వాడేటువంటి ఫ్రేజల్ వర్బే. దీని ఒక మీనింగ్ వచ్చేసి కవర్ ఫర్ ప్రొటెక్షన్. అంటే ప్రొటెక్ట్ చేయటానికి, దాన్ని పాడవకుండా ఉండటానికి కవర్ చేయటము అన్న మీనింగ్ ర్యాపప్ అంటే. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి. ర్యాపప్ వెల్, ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. బయట చాలా చలిగా ఉంది, మీరు అంటే ఏదైనా స్వెటర్ కానీ లేదా షాల్ తోటి మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి అన్న మీనింగ్ అనమాట అక్కడ. ర్యాపప్ వెల్, ఇట్స్ కోల్డ్ అవుట్ సైడ్. ఓకే, ఒక మీనింగ్ అది కవర్ ఫర్ ప్రొటెక్షన్ ర్యాపప్ అంటే. ర్యాపప్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉందండి. ఏంటంటే ఫినిష్ అ టాస్క్ ఆర్ అ మీటింగ్ ఆర్ డిస్కషన్. అంటే ఏదైనా డిస్కషన్ అవుతుంది, మీటింగ్ అవుతుంది, లేదా ఒక టాస్క్ చేస్తున్నారు, అది ఫినిష్ చేయటం. ఇంకొక అంటే కన్క్లూడ్, అంటే దాన్ని కంప్లీట్ చేయటము అన్న ఒక మీనింగ్ అనమాట ర్యాపప్ అంటే. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ దే యాక్సెప్ట్ అవర్ ప్రైస్ వీ కెన్ ర్యాపప్ ద డీల్ రైట్ అవే. అంటే మేము చెప్పినటువంటి కొటేషన్ లేదా ప్రైజ్ అనేటువంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డీల్ ఇక్కడికిక్కడ మనము క్లోజ్ చేయొచ్చు అన్న మీనింగ్. సో ర్యాపప్ అంటే ఒకటి ప్రొటెక్షన్ అంటే కవర్ చేసుకోవటము, కాపాడుకోవటానికి. ఇంకొక మీనింగ్ వచ్చేసి క్లోజ్ చేయటం అంటే కన్క్లూడ్ చేయటం అన్న మీనింగ్ అనమాట. నెక్స్ట్ యర్న్ ఫర్. యర్న్ ఫర్ అంటే టు వాంట్ సంథింగ్ వెరీ మచ్. అంటే చాలా ఇదిగా కావాలి అనిపించడం అనమాట, చాలా ఎక్కువ బలంగా కావాలి అనిపించడం. సో దీనికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఉంది చూడండి ఇక్కడ. ఐ యర్న్ ఫర్ ది డేస్ బిఫోర్ ఐ గ్రో అప్. అంటే చైల్డ్హుడ్ డేస్, నేను పెరగక ముందు ఉన్న రోజులు, అంటే నా బాల్యం నాకు మళ్ళీ తిరిగి రావాలి అని చాలా కోరుకుంటున్నాను అని. చాలామందికి ఉంటుంది కదా, అంటే అప్పటి చిన్నప్పటి రోజులే చాలా బాగుండేవి, మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కదా. సో ది విష్ అనమాట, ఆ డేస్ మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అలాంటి ఎగ్జాంపుల్ ఇది, అలాంటిది. ఐ యర్న్ ఫర్ ద డేస్ బిఫోర్ ఐ గ్రో అప్.
అంటే నేను పెరగక ముందున్న రోజులు మళ్ళీ కావాలనిపిస్తుంది అన్న మీనింగ్. నెక్స్ట్ పాలిష్ అప్ అంటే ఏంటి అంటే ఇంప్రూవ్ సంథింగ్ క్విక్లీ, అంటే ఫాస్ట్గా నేర్చుకోగలగడము లేదా ఫాస్ట్గా వాళ్ళకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలగడము అన్న మీనింగ్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. హీ ఈజ్ అటెండింగ్ ఈవినింగ్ క్లాసెస్ టు పాలిష్ అప్ హిజ్ ఇంగ్లీష్. అంటే అతనికి ఇంగ్లీష్ వచ్చు ఆల్రెడీ, బట్ స్టిల్ హీ ఈజ్ ట్రయింగ్ టు పాలిష్ అప్, అంటే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటానికి, క్విక్గా లెర్న్ చేయడానికి ఈవినింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు అన్న మీనింగ్ అనమాట. సో ఇవి ఇవాళ మనం కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నాం కదా. మీరు ఇవి మీ ఓన్ సెంటెన్సెస్లో ప్రాక్టీస్ చేయండి, లేదా సేమ్ సెంటెన్సెస్ పెద్దగా చెప్పడానికి లేదా ప్రాక్టీస్ చేయడానికి డే టు డే లైఫ్లో ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏవైతే మనం ఇప్పటివరకు నేర్చుకున్నామో ఇవి యూస్ చేయడానికి ట్రై చేయండి.